హాయ్ అండి, మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 54. నా జీవితంలో ఇప్పటివరకు ఏ అమ్మాయి లేదు. నీతో మాత్రం ఎందుకింత చనువుగా మాట్లాడుతున్నానో, ఎందుకింత దగ్గరగా ఉంటున్నానో నాకే అర్థం కావట్లేదు. నా జీవితంలోకి ఏదో దేవతలా నువ్వు వచ్చావు. నేను అలాగే అనుకుంటున్నాను. నీకు నా గురించి పూర్తిగా తెలియదు. ఒక పని చెయ్యి, నాతో ఒక నెల ఉండు, నన్ను పూర్తిగా తెలుసుకో. ఆ తర్వాత నన్ను ప్రేమించాలా వద్దా అనేది బాగా ఆలోచించి నిర్ణయించుకో అని గబగబా మాట్లాడేశాడు వర్మన్. నీకు నోరు నోరు నొప్పి వస్తుందా లేదా? ఏంటి ఇలా ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నావు అని పూజ అంది. తెలియదు బేబీ, సాధారణంగా నేను చాలా మౌనంగా ఉంటాను, తక్కువ మాట్లాడతాను. కానీ నీతో మాత్రం చాలానే మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా చాలా మాట్లాడుతున్నాను అని అన్నాడు. ఒక నెల నేను చూసుకుంటాను. నీకు నా మీద నమ్మకం వస్తే నా ప్రేమను యాక్సెప్ట్ చేయి. నేను నిన్ను పెళ్లి చేసుకుని బాగా మంచి ఒక దేవతలా చూసుకుంటాను అని అన్నాడు మారన్. ఎందుకు ఒక నెల అని చెప్తున్నావు? నా కాళ్ళు చేతులు విరిగాయని నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరనుకుంటున్నావా? ఒక పని చెయ్యి, మా అన్నయ్య నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి చెప్పు, ఆయన వచ్చి నన్ను చూసుకుంటాడు అని అంది పూజ. సరే బేబీ, ఇప్పుడు అర్ధరాత్రి ఈ సమయంలో ఫోన్ చేస్తే వాళ్ళు భయపడతారు కదా. ఉదయం ఫోన్ చేసి అన్ని చెప్తాను. ఇప్పుడు నువ్వు బుద్ధిగా రెస్ట్ తీసుకో. నీకు ఆకలిగా ఉందా అని అడిగాడు. లేదు, ఆకలేమీ లేదు, కొంచెం తల తిరుగుతున్నట్టుగా ఉంది అని చెప్పి ఆమె నెమ్మదిగా ఇక కళ్ళు మూసుకుంది. ఇటు చూడు పూజ, నన్ను ఎవరో పరాయి వాళ్ళ అనుకోకు. నన్ను ఒక నర్సుగా అనుకో, పర్వాలేదు. మీసాలు నా నర్సుగా అనుకో అని అతను చెప్పగానే పూజకు నవ్వొచ్చింది. మీతో ఒక విషయం చెప్పనా? నా జీవితంలో ఏ మగాన్ని నేను నమ్మను. ఎందుకంటే నేను మొదట చూసిన మగాడు మా నాన్న. ఆయన్ని నేను నమ్మలేకపోయాను. నువ్వు ఎవరైతే నాకేంటి? ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నిటికీ నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నీకు డబ్బు చెల్లిస్తాను అని అంది. ఏంటి బాబీ, ఇది నీ హాస్పిటల్, ఇక్కడ నువ్వెందుకు డబ్బు చెల్లించాలి? నువ్వు ఈ హాస్పిటల్ ఎండి గారి కాబోయే భార్యవి, కాబట్టి నువ్వు మహారాణిలో ఉండు, నేను బాగా చూసుకుంటాను అని అన్నాడు. ఎక్కువ మాట్లాడుతున్నావు అనుకుంటా, నువ్వు నిద్రపో. నేను కొద్దిసేపు నిన్ను చూస్తూ ఉండి తర్వాత నేను పడుకుంటా అని అన్నాడు. చెంప మీద చేయి పెట్టుకుని మంచానికి ఆనుకుని ఆమెని చూస్తూ కూర్చున్నాడు వర్మన్. కొద్దిసేపటికి పూజకు మత్తు ఎక్కువై నిద్రలోకి జారుకుంది. ఎవరు నువ్వు? నన్ను కొట్టావు సరే, నా మీద కోప్పడ్డావు అది కూడా సరే, కానీ నాకు తెలియకుండానే నా మనసులోకి ఇంత లోతుగా ఎలా చోటు సంపాదించావు? నిప్పులా ఉన్నావు. సరే, ఈ నిప్పు ఈ సూర్యుడికి బాగా సరిపోతుంది. నేను నిప్పే. నా జీవితంలో ఇప్పటి వరకు ఏ అమ్మాయి రాలేదు. నా దగ్గరకు వచ్చిన మొదటి అమ్మాయివి నువ్వే. నా వేళ్లు తాకిన మొదటి అమ్మాయివి నువ్వే. నాతో జీవితాన్ని పంచుకోబోయే నా భార్యవి కూడా నువ్వే. నిన్ను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అని మనసులోనే అనుకున్నాడు. ఇక అలా ఆలోచనలు చేస్తూ ఉండగానే అతనికి కూడా నిద్ర వచ్చేసింది. అలాగే మంచం మీద తలవాల్చి నిద్రపోయాడు. తెల్లవారుజామున కళ్ళు తెరిచింది ఇక్కడ కవిత. తన పక్కనే పడుకున్న పాప కనిపించలేదు. అంతేకాదు గది తలుపు కూడా తెరిచి ఉంది. అది చూసిన క్షణమే ఆమె గుండె ఆగిపోయినట్టు అయింది. అయ్యో దేవుడా, నిన్న సుభాష్తో చాలా గొడవ పడ్డాను. ఒకవేళ పాపం తీసుకుని వెళ్ళిపోయాడా అని ఆలోచన రాగానే కవిత కంగారుగా లేచి నిలబడింది. ఆమెకి ఏడుపు ఆగలేదు. మరోసారి నా బిడ్డ కనిపించకుండా పోయింది అంటే ఆ తర్వాత నేను ఖచ్చితంగా బతుకుండను అని తనలో తానే మాట్లాడుకుంటూ వేగంగా బయటకు వచ్చేసింది. సోఫాలో కాళ్ళు చాపుకుని సుభాష్ పడుకుని ఉన్నాడు. ఎప్పట్లాగే అతని మెడను గట్టిగా చుట్టుకుని అతని గుండె మీద ఆ బుజ్జి దేవత హాయిగా నిద్రపోతుంది. ఆ దృశ్యం చూడగానే కవిత మనసులోని ఒక పెద్ద నిట్టూర్పు బయటపడింది. దగ్గరికి వెళ్లి చూసింది. అతని దగ్గర నుంచి పాపను ఎత్తుకుని వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ పాప అతని మెడను గట్టిగా పట్టుకుని నిద్రపోవటం చూసి ఎందుకో వాళ్ళిద్దరిని విడదీయటానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. బయటికి వెళ్లి ఎప్పట్లాగే వాకులు తుడిచి ముగ్గు వేసి వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత నిద్రలేచిన సుభాష్ తన మీద తన బుజ్జి దేవత పడుకుని ఉండడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఆమె తలను మెల్లగా నిమిరాడు. అనుకుంటే నువ్వు నాన్న దగ్గరికి ఎప్పుడొచ్చి పడుకున్నావమ్మా? నాకేమీ తెలియలేదే. ఎందుకో తెలియదు కానీ చాలా రోజుల తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అందుకే గాఢంగా నిద్రపోయా. నువ్వు మీ అమ్మ దగ్గరే కదా పడుకున్నావు. నిన్ను వదిలి వెళ్ళడానికి మనసు రాకనే నాన్న ఇక్కడే సోఫాలో పడుకున్నాడు. కానీ నా బంగారు తెల్లు ఎప్పుడొచ్చి నా దగ్గర పడుకుందో నాకే తెలియలేదులే అని నిద్రపోతున్న పాప తలను నిమురుతూ మాట్లాడుతున్నాడు సుభాష్.
అతను మాట్లాడిన మాటలన్నీ కవిత వింది. ఇప్పుడు దగ్గరికి వచ్చి మెల్లగా పాపను ఎత్తుకుని తన భుజం మీద వేసుకుంది. ఏంటి పాప, మీ మీద చాలా ప్రేమగా ఉందని దాన్ని అడ్డం పెట్టుకుని అన్నీ మార్చేయచ్చని అనుకుంటున్నారా? ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి సుభాష్, ఈ బిడ్డ నా బిడ్డ. మీ దగ్గర నుంచి ఒక్కసారిగా నేను విడదీయగలను, కానీ పాప తప్పించిపోతుంది మీకోసం. పసిపిల్ల మనసులో ప్రేమను దూరం చేసి కష్టపెట్టకూడదని అనుకుంటున్నాను. నా బిడ్డను కొంచెం కొంచెంగా మీ దగ్గర నుంచి నేను దూరం చేస్తాను. ఒకరోజు పూర్తిగా మీ దగ్గర నుంచి తను నా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పటి వరకు నేను ఓపిక పడుతున్నది కేవలం నా బిడ్డ కోసమే. మీ దగ్గర నుంచి నా బిడ్డను ఎలా నా వైపుకు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ అతన్ని కోపంగా చూసి పాపను ఎత్తుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక పైన తన గదికి వెళ్ళిన సుభాష్ ఫ్రెష్ అయ్యి హాస్పిటల్ వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకు వచ్చాడు. అప్పటికి కవిత ఏమీ వండలేదు. సరే, తను చాలా ఆందోళనలో ఉంది. నువ్వు చేసిన పని అలాంటిది సుభాష్. కవిత అంత తొందరగా మారదు అని అనుకున్న అతను ఆమె కూడా కలిపి భోజనం తయారు చేసి పెట్టాడు. తర్వాత ఆమె గది దగ్గరికి వచ్చి మెల్లగా తలుపు తీసి తొంగి చూశాడు. ఆమె వదిలితే పాప పారిపోతుందేమో అన్నట్లు తన గుండెకు గట్టిగా హత్తుకుని పడుకుని ఉంది. ఆమె కళ్ళ నుంచి మాత్రం కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. అది చూసిన అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. నువ్వు నా గురించి ఏమైనా అనుకో కవి, ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థం చేసుకో. నిజంగా ఇకపై నీ దగ్గర నుంచి బిడ్డను నేను విడదీయను. నువ్వు పాప నా కళ్ళ ముందు ఉంటే చాలు. నువ్వు నాతో కలిసి కాపురం చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో నన్ను వదిలి నువ్వు దూరంగా వెళ్ళను లేవు. వేరే దారి లేదు. ఈ జన్మలో బిడ్డ కోసం నువ్వు నేను భార్య భర్తలుగా ఉండి తీరాలి అని సుభాష్ చెప్పాడు. ఇప్పుడు తన బిడ్డను హత్తుకుని ఉన్న అతన్ని చూస్తూ పాపకు నిద్ర భంగం కలగకుండా తన గొంతును తగ్గించి నెమ్మదిగా మాట్లాడింది కవిత. భార్య భర్తలు అనే పదానికి మీకు అర్థం తెలుసా? అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసేది ఏ కష్ట సుఖాల్లోనైనా తోడుంటానని వాగ్దానం చేయడానికి. పెళ్లిలో ఎన్నో వేద మంత్రాలు చదువుతూ తాళి కడతారు, కానీ ఆ వేద మంత్రాలు కూడా సరిగ్గా వినకుండా తొందరగా తాళి కట్టి పెళ్లి దండను తీసి నిప్పుల్లో పడేసి వచ్చిన వాడివి కదా నువ్వు. నీకేం తెలుసురా భార్య భర్తల బంధం గురించి? ఇదో సుభాష్, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా బిడ్డ నిన్ను వదిలి నా దగ్గరికి వచ్చేంత వరకే నేను ఈ ఇంట్లో ఉంటాను. ఆ తర్వాత నా పాప నాకే సొంతం అవుతుంది. తను గనుక నిన్ను ద్వేషించడం మొదలు పెడితే ఆ తర్వాత నీ ముఖం చూడాల్సిన అవసరం కూడా నాకు ఉండదు అని కోపంగా అంది. అది విన్న సుభాష్, అది జన్మలో జరగదు కవిత. నా బిడ్డకు నేనంటే ప్రాణం. నాకు నా బిడ్డ అంటే ప్రాణం. నా బిడ్డను మోసి కన్నా నువ్వు కూడా ఇప్పుడు నాకు ప్రాణమే. నీ విలువ తెలియక, నీ ప్రేమ అర్థం కాక నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. కానీ వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం కూడా నిన్ను తలుచుకోకుండా నేను లేను. నా మనసులో కూర్చుని నన్ను వాడించిన రాక్షసివే నువ్వు. నన్ను వదిలి నువ్వంత తొందరగా వెళ్ళలేవు కవిత అని అన్నాడు. అది విన్న కవిత అంతగా అత్యాశపడకు సుభాష్. నా బిడ్డను నీ దగ్గర నుంచి విడదీస్తాను. నా బిడ్డకు నానంటేనే ద్వేషం వచ్చేలా చేస్తాను. నా బిడ్డ పూర్తిగా నా దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను వదిలి మేమిద్దరం చాలా దూరం వెళ్ళిపోతాం. ఒకే ఇంట్లో జీవితాంతం ఉండొచ్చు, కానీ నా బిడ్డ నీతో మాట్లాడకుండా ఉంటే దాన్ని మించిన నరకం నీకు ఇంకొకటి లేదు. నీ అనుబంధం ఆ పాపం మాత్రమే కదా. ఆ అనుబంధంతోనే నేనేం చేస్తానో చూడు. ఇప్పటి వరకు నువ్వు చాలానే ఆడావు, నన్ను చాలానే ఏడిపించావు, నన్ను చాలా గాయపరిచావు. వాటన్నిటికీ ప్రతీకారం ఇకపై నీకు దొరుకుతుంది. అనుభవించడానికి రెడీగా ఉండు సుభాష్ అంటూ మళ్ళీ తన చూపును తిప్పుకుంది. శుభాకాంక్షలు అని చెప్పి చిన్నగా నవ్విన అతను, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు పాపను జాగ్రత్తగా చూసుకో. తనకు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో అన్ని ఒక జాబితా రాసి పెట్టాను. ఒకవేళ నువ్వు చాలా కంగారు పడి తట్టుకోలేకపోతే నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వస్తాను. నా నెంబర్ రాసుకో పాపా అని గబగబా తన నెంబర్ చెప్పేసి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు సుభాష్. ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదే. మీ నాన్న హాస్పిటల్కి వెళ్ళారు బుజ్జి తల్లి. ఈ లోపు మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? కొన్నాళ్ళు మనిషికి బుద్ధి చెప్పేద్దామా అని అడిగింది. కానీ పాప నిద్రపోతూనే ఉంది. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆలోచించిన కవిత, సుభాష్ నిన్ను ఇలాగే వదిలేస్తే సరిపోదు. నీకు బుద్ధి చెప్పాలి. ఆడవాళ్ళంటే నీకు బానిసలని అనుకుంటున్నావా? మగాడివి కాబట్టి నువ్వేం చేసినా మేము నోరు మూసుకుని భరించాలా? నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని అనుకుంటూ పడుకుంది. చాలా నెలల తర్వాత సుభాష్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యంతో పాటు షాక్ కూడా కలిగింది. అతను తన గదిలోకి వెళ్ళి అక్కడ
డాక్టర్ని పిలిపించాడు. ఒక చిన్న మీటింగ్ ముగించుకుని మళ్ళీ తన పనిని ప్రారంభించాడు. చెన్నైలోని హాస్పిటల్లో వర్మన్ పూజకు కావలసిన ప్రతిదీ చూసుకుంటున్నాడు. తల్లుంటే ఇలాగే చూసుకునేదేమో అని పూజ అనుకుంది. ఆయన అతనితో ఆ విషయాన్ని చెప్పలేదు. సమయానికి మందులు ఇచ్చాడు, భోజనం తినిపించాడు, వాష్రూమ్కి వెళ్ళడంలో హెల్ప్ చేశాడు. ఆమెకు అవసరమైన ప్రతి చిన్న విషయాన్ని కూడా వర్మన్ దగ్గరుండి చూసుకున్నాడు. అయినా అతని చూపులో చిన్న తప్పు కూడా ఆమెకి ఏమాత్రం కనిపించలేదు. ఆ రోజంతా తన జీవితంలోని ఎన్నో బాధలను మర్చిపోయింది పూజ. వర్మన్ గురించిన ఆలోచనలు, అతను చేసే చిన్న చిన్న అల్లరులు, ఎప్పుడూ తనతో మాట్లాడుతూనే ఉండడం, ఇవన్నీ ఆమె ఎన్నో సంవత్సరాల కష్టాలను కూడా మురిపించేశాయి. ఇక ఆ రోజు సాయంత్రం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు సుభాష్. ఇంటి తాళం చెవి కాపలాదారుడి దగ్గర ఉంది. సార్, అమ్మగారు లేరండి అని చెప్పి తాళం చెవిని అతనికి ఇచ్చాడు సెక్యూరిటీ. ఏం చెప్తున్నారు? అమ్మగారు ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? మరి కారు కూడా ఇక్కడే ఉంది కదా అని సుభాష్ అడిగాడు. లేదు సార్, ఆవిడ ఒక బ్యాగ్ తో బయటికి వెళ్ళారు. నేను అడిగాను. మీకు ఇవన్నీ అనవసరం, ఈ తాళం మీ సార్ వస్తే ఇవ్వు అని చెప్పి కోపంగా వెళ్ళిపోయారు సార్ అని అన్నాడు ఆ సెక్యూరిటీ గార్డు. ఆ మాట విన్న క్షణమే సుభాష్ గుండె ఆగిపోయినట్లయింది. అతని ఆలోచనలు ఎక్కడికో పరుగులు తీశాయి. అంటే నేను చేసినట్టే కవిత కూడా పాపని తీసుకుని వెళ్ళిపోయిందా అనే ఆలోచన అతన్ని కుదిపేసింది. అయ్యో, నాను ఎక్కడికి వెళ్ళింది? తను లేకపోతే నేను అసలు బతకలేని. నాకు నా పాప కావాలి, నా భార్య కావాలి అని ఇప్పుడు కవితను కూడా కోల్పోయినట్టే భావించాడు సుభాష్. ఇంకా కొద్దిసేపటికే తనకి తల తిరిగినట్లయింది. వెంటనే కారులోకి ఎక్కి వారిని వెతకడానికి బయలుదేరాడు. కోయంబత్తూరులోని ఆమె వెళ్లే ప్రతి చోట వెతికాడు. కవిత సాధారణంగా వెళ్లే ప్రదేశాలు, ఆమె తల్లి ఇంటి దగ్గర, కాలేజ్ దగ్గర, అంతకు మించి మరెక్కడికి వెళ్ళదుగా తను. కానీ ఈసారి ఎక్కడా కనిపించలేదే. ఇప్పుడు అతని మెదడు ఏమీ పనిచేయటం మానేసింది. మనసంతా పాప గురించే ఆలోచిస్తూ ఉంది. ఆ బాధ అతన్ని బతుకుండగానే పాతి పెట్టినట్టుగా అనిపించింది సుభాష్ని. ఊపిరి కూడా సరిగ్గా ఆడడం లేదు. ఆలోచించే శక్తి కోల్పోయాడు. తను ఒక డాక్టర్ అన్న విషయాన్ని మర్చిపోయాడు. ప్రపంచమంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయినట్టు అనిపించింది. ఇక బతకడానికి కూడా కారణం లేదనిపించింది. వెంటనే తనకు తెలిసిన స్నేహితులకు, కవిత స్నేహితురాలకు ఫోన్ చేసి అడిగాడు. ఎక్కడా ఆమె జాడే లేదు. చివరకు కవిత ఇంటికి వెళ్ళాడు. ఇక అక్కడ కూడా ఆమె లేదు. ఇప్పుడు అతనికి ఏమీ అర్థం కావట్లేదు. ఇంతకాలం చిన్నయ్య అని ఎంతో ప్రేమగా పిలిచిన కవిత తండ్రి ఈసారి మాత్రం ముందుకు వచ్చి సుభాష్ చెంప మీద గట్టిగా కొట్టాడు. పాపి, నా యజమాని మీద ఉన్న నమ్మకంతో నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేశాను. బిడ్డను ఎత్తుకుపోయి ఇలా చేసావు కదరా. నువ్వు తిరిగి వచ్చావని కూడా కవిత ఒక మాట కూడా చెప్పలేదు. నీకోసమే నేను వెతుకుతున్నాను. నిన్ను చంపి పాతి పెట్టినా తక్కువే అంటూ ఆవేదనతో మాట్లాడుతూ ఉండగా సుభాష్ కు ప్రపంచం అంతమవుతున్న చివరి క్షణంలో నిలబడ్డట్టుగా అనిపించింది. కొద్దిసేపటికే అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాడు సుభాష్. మరి కవితని ఏం చేసావో కవిత కూడా నిన్ను అదే చేసి ఉండొచ్చు. మరి చూద్దాం.